హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వ్లాగ్స్. సో నేను చెన్నైకి వెళ్తున్నా. సో ఎందుకు వెళ్తున్నా అనేది మీరు వీడియో మొత్తం చూస్తుంటే అర్థమవుతుంది. నాకు 5 o'clock కాల్ వచ్చింది చెన్నై నుంచి రమ్మని. సో నేను 6:30 బస్ అయితే బుక్ చేసిండు మా ఆయన, ట్రావెల్ బస్ డైరెక్ట్ చెన్నైకి. ఫస్ట్ టైం ట్రావెల్ బస్ కోసం వెయిట్ చేస్తున్నా, అది ఎప్పుడు వస్తుంది ఎక్కడ వస్తుంది అనేది అన్ని మెసేజ్ చేశారు, కానీ నాకైతే భయం వేస్తుంది సడన్ గా వెళ్ళిపోతుందని. సో ఇప్పటికే నాకు ఆకలిస్తుందని చెప్పి నేనైతే తినేసిన. ఒకసారి బస్ ఎక్కితే మళ్ళీ ఎక్కడ దిగొద్దు అని డిసైడ్ అయినా, ఎందుకంటే మళ్ళీ నాతో పాటు మా ఆయన కూడా రావట్లేదు కదా. సో సింగిల్గా వెళ్తున్నాను కదా, సో అందుకే ఆకలి కాకుండా తింటున్నా. నేనైతే 6:30కి బస్ రావాలి, సో ఆయన రాలేదు. 8:30 అవుతుంది. సో నేను మళ్ళీ మా ఆయనకు కాల్ చేసిన, బస్ ఇంకా రాలేదు అని చెప్పి. సో ఇంకా వచ్చి దగ్గరుండి నాకు బస్ ఎక్కిచ్చి అయితే వెళ్ళిండు. సో ఇక్కడ వరకు అయితే ఉన్నాడు. దీని లోపల ఇంకా నేను ఒక్కదాన్నే అనమాట ట్రావెల్ చేయాలి చెన్నై వరకు. నాకైతే మస్తు భయం అవుతుంది. ఫస్ట్ టైం నేను సింగిల్గా వెళ్తున్నా. ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా మా ఆయనని తీసుకునే వెళ్తా నేను. కానీ ఈసారి ఎందుకు మిస్ అయ్యిందంటే, సో ఆయన శబరిమల వెళ్తుండనమాట. సో నాకు ఇక్కడ బస్సు ఎక్కించి వెళ్తుండు. సో 1 hourలో నాకు కాల్ వచ్చింది చెన్నై నుంచి రావాలని చెప్పి. సో 1.5 hourకి నాకు తొందరగా ట్రావెల్ బస్ బుక్ చేసి నన్ను పంపిస్తుండు. నాకైతే మస్తు సపోర్ట్ చేస్తాడు మా ఆయన. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్. సో బస్ ఎక్కిన తర్వాత లోపల అయితే ఎవ్వరు లేరు, జస్ట్ ఒక 5 members జెంట్స్ ఉన్నారు, లేడీస్ అయితే ఎవ్వరు లేరు. మొత్తం ఖాళీ ఉంది బస్సు. నేనైతే ఫస్ట్ టైం ఎక్కినా కదా, నాకు మస్తు భయం అవుతుంది. సో నేను కూర్చున్న సైడ్ అయితే పైన స్లీపరు, అటు సైడ్ మాత్రం డబల్ స్లీపర్ అనమాట. సో ఇదన్నమాట. పైన ఈ ఏసీది 1 side నుంచి ఫుల్ గాలి వచ్చేస్తుంది. నాకైతే మస్తు హెడేక్ వచ్చింది. సో నేను ఇంకా డ్రైవర్తో మాట్లాడి అక్కడ ఒక చిన్న క్లాత్ పెట్టించిన. ఇది ఒక్కటి నాకు చాలా డిస్టర్బెన్స్. కూర్చున్న దానిపైన స్లీపర్ అనమాట. సో అదైతే ఆల్రెడీ బుక్ అయిన ఉండే మేము చూసినప్పుడు. సో నా పక్కన డబల్ స్లీపర్లో ఉంది ఒక సీట్ అయితే ఖాళీ ఉంది. సో అదనమాట. అటు సైడు డబల్ స్లీపరు, నా సైడు సింగిల్ స్లీపర్ అనమాట. డబల్ స్లీపర్లో నేను ఒక్కదాన్ని ఉంటే ఏం కాదు, కానీ నా పక్కన లేడీస్ ఉంటే సో ఎవరు వస్తారో తెలియదు కదా, జెంట్స్ వస్తారా ఎవరు వస్తారో, సో కంఫర్ట్ ఉండదు అని చెప్పి సరే కూర్చున్నా సరే అని చెప్పి ఇంకా నేను ఇదే బుక్ చేయించిన. సో మొత్తానికి చెన్నైకి అయితే రీచ్ అయిపోయినా. నేను హైదరాబాద్లో ఎక్కిన తర్వాత వాష్రూమ్కి కూడా కిందికి దిగలేను అనమాట. సో నేను సింగిల్గా కదా వెళ్తున్నా, సో అందుకే దిగలేను. దిగగానే ర్యాపిడో నుంచి ఆటో బుక్ చేసిన. చాలా టైం చూపిస్తుంది ట్రాఫిక్ వల్ల. సో ఇంకా దాని తర్వాత ఏమన్నా కానీ అని చెప్పి మా ఫ్రెండ్ చెప్పింది, నాకు లైవ్ లొకేషన్ నాకు పంపించే, నువ్వు బైక్ బుక్ చేసుకో, ఏం ప్రాబ్లం ఉండదు, నేను చూస్తుంటాను నేను లొకేషన్లో అని చెప్పి. సో ఇంకా ఫస్ట్ టైం నేను ఒక ర్యాపిడో బైక్ పైన అయితే ఎక్కిన. భయపడుకుంటూనే ఉన్నా. లైవ్ లొకేషన్ పంపించిన, మా ఆయనకు పంపించిన, మా ఫ్రెండ్కి పంపించిన కాబట్టి సో చాలా కేర్గానే ఉన్నా. చెప్పిన లొకేషన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయిన, క్లాస్ దగ్గరికి. సో ఇక్కడ మాకు డ్రెస్ కోడ్ ఉండే వైట్ అండ్ బ్లాక్. సో నేను వైట్ తెచ్చుకున్నా, కానీ అప్పటిదప్పుడు మళ్ళీ వాళ్ళు అక్కడ కూడా బ్లాక్ వేసుకోవాలి ఖచ్చితంగా అంటే మా ఫ్రెండ్కి చెప్పిన, నా కోసం ఒక డ్రెస్ తీసుకో ఖచ్చితంగా. సో అన్ని మ్యాచింగ్ అన్ని తీసుకొని పెట్టేసింది. సో ఇంకా నేను చేంజ్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నా అనమాట. ఫాస్ట్గా తొందరగా వెళ్ళేంత వరకు నేనే లేట్ అనుకుంటున్నా. సో ఇంకా నా తర్వాత కూడా వస్తూనే ఉన్నారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్స్ నుంచి వస్తున్నారు కదా. సో అందరికీ ఇదే ట్రావెల్ ప్రాబ్లం అవుతుందనమాట. నాకే లేట్ అయిపోయిందేమో అని నేను మస్తు టెన్షన్ పడ్డా. సో నాకంటే ముందు కూడా వచ్చి ఇక్కడ ఇంకా బాతింగ్ అంతా చేసి, నా ఫ్రెండ్ అయితే ఒకటే ఫోన్ చేస్తుంది, ఇంకెప్పుడే తొందరగా రా అని. సో ఇంకా చేంజ్ చేసుకొని అయితే తొందరగా వెళ్తున్నా. నేనైతే క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మ్యామ్ ఎంట్రీ ఒక్కటి కాలేదనమాట. సో ఈ డ్రెస్ కూడా ఆల్రెడీ ఇచ్చేసి, కార్ దగ్గర ఇచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ కార్లో ఇంకా క్లాస్కి అయితే వెళ్తున్నా నేను. யாரோ நடுவுல வந்துட்டு 1 to 1 ன்னு சொன்னாங்க. அத திருப்பி ரீடு crowd பத்தல ரீடு. ஓகே 10 9 8 7 இல்ல அது ஏன் சுனிதா வந்து 10 சொல்றாங்க, நீங்க 9 சொல்றீங்க? సో తనే అనమాట నా ఫ్రెండ్. బ్లాక్ డ్రెస్, ఈ నెక్ పీస్, ఇయర్ టాప్స్, వాచ్ ఇవన్నీ మా ఫ్రెండే నాకు తీసుకొచ్చింది. సో నేను అదే చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ రాణి ఫర్ ఎవ్రీథింగ్. సో
తను హెయిర్ స్టైలిస్ట్ అనమాట, దివ్య మ్యామ్. సో మొత్తం తమిళ్ మాట్లాడతారు, ఏం అర్థం కాదు మీకు అని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఏమంటున్నారంటే చాలా స్టేట్స్ నుంచి, చాలా దూరం దూరం నుంచి వస్తున్నారు కదా అందరూ, చాలా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారనమాట. ఇంకా ఇది చాలా రోజుల నుంచి మేము ప్లాన్ చేసుకుంటున్నాం, 2 years నుంచి. సో ఫైనల్గా ఇప్పుడైతే ఓకే అయ్యింది. వచ్చిన అందరికీ థ్యాంక్ యూ అని చెప్పి ఇంకా చెప్తున్నారనమాట తమిళ్లో. మీకు ఎవరికి అర్థం కాదు కాబట్టి నార్మల్గా తెలుగు వాళ్ళకు, అందుకే నేను ఇది వాయిస్ చెప్పినాను కదా. నా ఫ్రెండ్ అనమాట నా కోసం డ్రెస్ అన్నీ తీసుకొచ్చింది, అన్నీ వేసుకున్న. నెయిల్ పాలిష్ ఒకటి మ్యాచింగ్ వేసుకోలేను, సో నెయిల్ పాలిష్ కూడా పెడుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ దుర్గారాణి. తను నిన్న నైటే వాళ్ళ హస్బెండ్తోనే చెన్నైకి రీచ్ అయిపోయింది. సో నాకు నిన్న నైటే మెసేజ్ చేశారనమాట, వీళ్ళు బ్లాక్ డ్రెస్సే మస్ట్ అండ్ షుడ్ అని. సో ఇంకా నేను తనకు చెప్తే తను తీసుకొని వచ్చిందనమాట. ఏవీలో ప్లే అయ్యే తనే అనమాట మా మేడం, అస్మిత మేకప్ ఆర్టిస్టే. సో మేకప్ ఆర్టిస్ట్, చాలా పెద్ద మేకప్ ఆర్టిస్ట్ అనమాట చెన్నైలోనే. సో తను ఇప్పటివరకు ట్రైన్ చేసిన స్టూడెంట్స్, వీడియోస్ అన్నీ అనమాట. ఇంకా తనది ఏవి మొత్తం ప్లే చేస్తున్నారు. ఇంకా మేడం అక్కడ కూర్చున్నారు, తను చూస్తున్నారు అనమాట. తనతో పాటు మేము కూడా అందరం చూసి చాలా సర్ప్రైజ్. అయితే ఫస్ట్ కూర్చోవాలి అనుకున్నా, కానీ ఇట్లా లాస్ట్ కూర్చోవాల్సి వచ్చింది నేను లేట్ రావడం వల్ల. సో అంత ఏం కనిపించలేదు, లాస్ట్ అయిపోయిన నేనే. నాకు అస్సలు నచ్చదు ఇట్లా లాస్ట్ కూర్చోవడం, ఇంకా తప్పదు కదా లేట్ వచ్చినందుకు, ఇది ఒక పనిష్మెంట్ లాగా. నిజంగా అందరికీ పెద్ద ఇన్స్పిరేషన్ ఉమెన్, చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఇంత పెద్ద సెలబ్రిటీ లాగా అయ్యింది. సో చాలా గ్రేట్ అనమాట. మ్యామ్ ఎంట్రీ Don't cry. Okay, don't cry. Thank you. Thank you. మ్యామ్ చాలా బాగున్నారు మ్యామ్. Thank you. ఏ ప్రసన్నరా సో తను మ్యామ్ వాళ్ళ హస్బెండ్ అనమాట. ఒక ఏవీ ప్లే చేశారు. జస్ట్ మేము ఏవీలో వచ్చి వెళ్తాడేమో, ఎంట్రీ లేదనుకున్నాం, కానీ ఇంకా సడన్గా తన ఎంట్రీ కూడా వచ్చిందనమాట. మ్యామ్తో పాటు మేము కూడా సర్ప్రైజ్గా ఫీల్ అయినాం. பெரிய சர்ப்ரைஸ் இருக்கும். சரி ஓகே, பட் இட் வர்த் சர்ப்ரைஸ் ஆயிட்டாங்க. సర్ప్రైజ్ అయింది కదా. ఓకే సరే ఓకే. సో వైఫ్ ఇంత పెద్ద స్టేజ్లో ఉంటే ఏ హస్బెండ్ ప్రౌడ్గా ఫీల్ అవ్వడు. సో తను కూడా అదే చెప్తున్నారు అనమాట, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా నేను ఇంత ఎత్తుకు ఎదిగినందుకు. సో చాలా మంది అంటారు కదా ఇన్స్టాగ్రామ్లో, ఫోన్లలో, ఫేస్బుక్లలో ఏం చేస్తారని. సో అన్నీ నెగిటివ్ కాదు, పాజిటివ్గా కూడా కొన్ని జరుగుతాయి అనమాట. సో అదే ఇదనమాట. మేడం ఇన్స్టాగ్రామ్లో పెట్టే స్టోరీస్ వల్ల, వీడియోస్ వల్ల తను ఇంత పెద్ద స్టేజ్, తన వర్క్, తన డెడికేషన్, తననే ఇంత పెద్ద స్టేజ్కి తీసుకొచ్చిందని చెప్పి తన హస్బెండ్ చెప్తున్నాడు అనమాట. ఎవరు అన్నా అనుకున్నా కానీ సొంత హస్బెండ్ ఇంత పెద్ద స్టేజ్ పైన ఇట్లాంటి ప్రౌడ్గా మాట్లాడుతుంటే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది కదా. స్కూల్కి పోయిస్తాను.
మ్యామ్ దగ్గర ట్రైన్ అయిన స్టూడెంట్సే అనమాట వీళ్ళందరూ. సో ఇంటర్న్షిప్గా మ్యామ్ దగ్గరనే వర్క్ చేస్తారు అసిస్టెంట్ అందరూ కలిసి. ఇంకా మ్యామ్ వాళ్ళిద్దరిని రౌండ్గా వేసి ఇంకా డాన్స్ అలా చేస్తున్నారు. సో నేను సగం పార్టీ అయిపోయే టైంకి నేను కాళ్ళని చూసుకుంటే నేను నెయిల్ పాలిష్ పెట్టుకోలేను. సో ఇంకా నా ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను అనమాట నెయిల్ పాలిష్ కూడా. ఇప్పుడు అనిపించింది నాకు లాస్ట్ కూర్చోవడమే బెటర్ అయింది, నెయిల్ పాలిష్ కూడా పెట్టుకుంటున్నా అని. సో మేము ఇప్పుడైతే బ్రేక్ టైం. అప్పుడు నేను ఫుల్ వస్తలేను. మేడం అరేంజ్ చేసిందనమాట. నాకైతే ఇది మస్తు నచ్చింది, ఒక మెమొరీ లాగా తీసుకెళ్ళొచ్చు, మంచి ఫోటో. దీని తర్వాత మేడం వాళ్ళ పాప బాబు అయితే ఇక్కడ వచ్చినండే, వాళ్ళు ఫుడ్ ఏదో తింటున్నారు. సో ఇంకా వాళ్ళని ఫొటోస్ తీసుకుంటున్నాం వాళ్ళని కూడా. వాళ్ళు మమ్మల్ని మర్చిపోవచ్చు, 2 years అవుతుంది ఆల్రెడీ నా క్లాస్ అయిపోయి. థ్యాంక్ యూ నీలా, థ్యాంక్ యూ సో మచ్. వన్ ఫోటో ఆల్సో కొంచెం ఓకే. సో లంచ్ టైం అయితే అయ్యింది. సో ఇంకా లంచ్కి అయితే అందరం వెళ్తున్నాం. సో ఫస్ట్ ఏమేమి ఫుడ్ ఉన్నాయని చెప్పి అన్నీ చూసుకుంటూ తినుకుంటూ వస్తున్నాం అనమాట. దూరం వెళ్ళినా హైదరాబాద్ ఫుడ్ మాత్రం హైదరాబాద్ ఫుడ్డే అనుకోవచ్చు. నేను ఆల్రెడీ 2 years బ్యాక్ చెన్నైకి వెళ్ళినప్పుడు కూడా ఫుడ్ విషయంలో మస్తు ఇబ్బంది పడ్డా. అస్సలు ఇక్కడ ఫుడ్ మొత్తం సప్పగా ఉంటుంది అనమాట, అస్సలు స్పైసీగా ఉండదు. సో ఇక్కడ స్పెషల్ జ్యూసీ మటన్ అని చెప్పి మా మేడం అయితే స్పెషల్గా అది ఐటమ్ చెప్పారనమాట. కానీ అంతా సప్పగానే అనమాట, అస్సలు స్పైసీయే ఉండదు. అసలు ఈ చెన్నై వాళ్ళు ఎట్లా తింటారో ఏమో తెలియదు కానీ మొత్తం వితౌట్ స్పైసీ అనమాట. మొత్తం స్వీట్ షుగర్ వేసి వండుతారో ఏమో అనిపించింది నాకైతే ఈ ఫుడ్. కానీ ఎక్కడ టేస్ట్ అక్కడనే అలవాటు కదా. సో మనం స్పైసీగా తింటాం కాబట్టి నాకు అట్లా అనిపిస్తుంది. అటు సైడ్ వాళ్ళు తక్కువ తింటారు కాబట్టి వాళ్ళకు అదే బెటరు. సో దాన్ని అయితే ఎవరు మేము జడ్జి చేయలేము కానీ. సో ఇదన్నమాట, ఎంత పెద్ద హోటల్స్కి వెళ్ళినా కానీ కూడా ఎక్కడ ఏరియా ఫుడ్ అక్కడనే బెటర్ అనిపిస్తుంది. స్టార్టర్స్, ఐస్ క్రీమ్స్, బ్రౌనీస్ ప్రతి ఒక్కటి పెట్టారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంతగానం ఒక సింగిల్ ఉమెన్ చేస్తుంది అంటే కూడా చాలా గ్రేట్. ఏం లేదు, ఫుల్గా ఐస్ క్రీమ్స్, బ్రౌనీస్, బిర్యానీస్ ప్రతి ఒక్కటి ఫుల్గా కుమ్మేసినాం. ఇంకా తిన్న తర్వాత ఇంకా మేడం కూడా లంచ్ చేసిన తర్వాత ఇంకా అందరు వచ్చి ఫొటోస్ అయితే తీసుకున్నారనమాట మేడం తోటి. సో ఫస్ట్ తీసుకోవడానికి అంత టైం కుదరలేదు కదా, చాలా మంది ఉన్నారు కదా. సో ఇంకా మేడం కూడా వచ్చారనమాట. అందరు వెళ్ళి ఫొటోస్, వీడియోస్ అన్ని తీసుకున్నాం. దీని తర్వాత ఇంకా డీజే అవన్నీ స్టార్ట్ చేశారు. సో చెప్పినాను కదా నాకు బ్యాక్ సైడ్ కూర్చోవడం అస్సలు నచ్చదని చెప్పి. సో మరీ ఫ్రంట్ కూర్చుంటే బాగుండదని చెప్పి మిడిల్లోకి అయితే వెళ్ళి కూర్చున్నాను నేనైతే. మేకప్ ఆర్టిస్ట్ ఫీల్డ్లోకి వస్తే ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి ఎవరికైనా సరే. సో మేడంకి కూడా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్లనే పిల్లలని ఎవరైనా సరే ఇంట్లో చూసుకుంటేనే కదా బయట వర్క్ చేసుకునేది. సో అదే అనమాట మేడం వాళ్ళ ఆంటీ, తను కూడా వచ్చారనమాట. ఇంకా తను కూడా మాట్లాడుతున్నారు వాళ్ళ మేడం కోసం. Okay, 1, 2, 3. How much do you love AMA? So, be happy, stay happy, keep smiling. సో ఫైనల్గా ఇంకా మ్యామ్ స్పీచ్ ఇచ్చారనమాట. అందరికీ వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పి ఇంకా లైఫ్లో ఎంత బ్యాడ్ ఉన్నా మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, ఫ్యామిలీని చూసుకోవాలి అని చెప్పి ఇంకా ఫైనల్గా అందరికీ షీల్డ్స్ ఇచ్చి ఇంకా పార్టీ అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా డీజే తోటి అందరం ఫుల్ డ్యాన్స్ వేసేసి ఇంకా మేమైతే హైదరాబాద్కి ట్రావెల్ చేయాలి కదా. సో మేము అందుకే చాలా తొందరగా వచ్చేసినాం. ఇంకా అక్కడ లోకల్లో అక్కడ ఉన్న వాళ్ళు అయితే ఉన్నారనమాట. ఇంకా నైట్ 11-12 o'clock వరకు
ఉన్నారంట. మేమైతే తొందరగా 8:30కి అట్లా వెళ్ళిపోయినాం అనమాట. చాలా తొందరగానే వెళ్ళిపోయినాం. ఎక్కువసేపు కూడా ఏం ఎంజాయ్ చేయలేకపోయినాం. మేము ట్రావెల్ చేయాలి హైదరాబాద్కి కాబట్టి మళ్ళీ పిల్లలు కూడా మమ్మీ దగ్గర వదిలేసి వచ్చిన నేను. సో మమ్మీ చూసుకుంటుంది కాబట్టి. సో నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు స్వాతి వ్లాగ్స్ పార్టీ. బాయ్ బాయ్. Are you ready to dance? You can dance with me. Come on, let's go. Come on. సో నాకైతే అస్సలు రావాలని లేకుండా ఇక్కడ నుంచి డాన్స్ అంటే నాకు మస్తు ఇష్టం. సో ఇంకా తప్పదు, పిల్లలు ఎదురు చూస్తుంటారు ఇంటి దగ్గర కాబట్టి ఇంకా వెళ్తున్నా. బాయ్ బాయ్.